ఏండి ఏం చేస్తున్నారు ఇక్కడ? చేసాడు రాడు. ఇవాళ నాకు వంట చేసి మూడ్ లేదని బాబు చాలా సరగ్గా ఉంది. నేను 100 ఆరాలు ఇస్తాను, నా కోసం కొంచెం కూర వండేస్తారు ఇవాళ. నీకు 200 ఇస్తా, నువ్వు వెళ్ళి చేసుకోపో. అయితే నీకు నేనే 400 ఇస్తాను, వెళ్ళి వంట చేసి. అయితే నేను నీకు 500 ఇస్తాను, వెళ్ళి చేసుకోపో. ఒకసారి అమ్మాయి లెగుస్తుంది. అయితే ఇలాగ ఇచ్చే 500, నేను చేసేస్తాను వంట. ఇస్తాను కదా. 500? అరే ఏంట్రా ఇది? డబ్బులు ఇస్తారన్నప్పుడు గుంజేసుకోవాలి అంతే. అట్లుంటది మనతో. మొత్తం అంతా తీసేసుకున్నాను, ఓ కంగారు అడిపోక మళ్ళీ నేను ఎంతో తీసుకోను. రేపొద్దున 2 కూరలు వండుతాను, ఇవాళ 1 కూర, రేపొద్దున 2 కూరలు. 5, 5, 5, 3 5లు 18. నాకు అర్థం కాలేదు సార్. 3 5 15, 1800 కాదు. నాకు లెక్కలు రావనుకుంటున్నావా? ఎంత చదువుకోపోతే మాత్రం నేను బాగానే చదువుకున్నాను. మీరు కూడానండి, ఇంట్లో ఆడోళ్ళు ఏం పని చేయట్లేదు, డబ్బులు సంపాదించలేదని ఎవరైనా అన్నారనుకో, అసలు ఊరుకోకండి. ఇలాగా మంచిగానే వంటలు చేసుకుంటా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు ఇంట్లో మొగుడు దగ్గర. ఇలాంటి వ్యాపారం ఏదో బాగుంది. మా ఆయన చూసారా, అందరికి ఎంత మంచి ఐడియా ఇచ్చాడో. రండి, రోజు వంటలు చేసుకుని డబ్బులు సంపాదించేద్దాం. పని చేసుకోమ్మా, నువ్వు పని చేసుకో.